విడివిడిగా కూడా తనిఖీ కేంద్రాలు అక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఇంకొకటి బయోమెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్ కూడా అందుబాటులో పెట్టినట్టుగా తెలుస్తోంది. అంటే ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయకుండా ఉండే విధానాన్ని కూడా అడ్డుకునేందుకు ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ద్వారా కూడా మొత్తంగా కూడా ఈ విధానాన్ని తప్పనిసరి చేశారు. ఈసారి నీట్ రీ ఎగ్జామ్ కి సంబంధించి మొత్తంగా దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది అభ్యర్థులు నీట్ ఎగ్జామ్ను రాయబోతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాలతో కలిపి 1.38 లక్షల సీసీటీవీ కెమెరాలను అమర్చారు. వీటి లైవ్ ఫీడ్ను ఢిల్లీలోని ఎన్టీఏ కంట్రోల్ రూమ్, విద్యాశాఖ మంత్రిత్వ శాఖ అధికారులు నేరుగా రియల్ టైంలో పర్యవేక్షిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, ఇక ఉత్తరాంధ్ర వెళదాం. ఏపీలోని ఉత్తరాంధ్రకి మా కరెస్పాండెంట్ రాము అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ రాము, ఏ విధంగా ఉంది ఎగ్జామ్ సెంటర్స్ కి విద్యార్థులు చేరుకున్నారా? ఎటువంటి ఆంక్షలు అక్కడ పరీక్ష సెంటర్ దగ్గర అమల్లో ఉన్నాయి? డీటెయిల్స్ ఏంటి రాము? మనం చూసుకోవచ్చు, ఏదైతే అధికారులు 1:30 ఆఖరి టైం గా నిర్ణయించారో ఆ టైం కూడా ఆసన్నమైంది. అది ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్లకి విద్యార్థులందరూ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉదయం నుంచి కూడా వాతావరణం కూడా వర్షించే అవకాశాల నేపథ్యంలో 10 గంటలకే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ల దగ్గరికి చేరుకున్నారు. అయితే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే ఇప్పటికే విద్యార్థులు అన్ని సెంటర్లు కూడా చేరుకున్నారు. అంతేకాకుండా జిల్లా ఎస్పీలు అదేవిధంగా కలెక్టర్స్ కూడా ఎగ్జామ్ సెంటర్లకి వెళ్ళి క్షుణ్ణంగా ఏదైతే విద్యార్థులు వెళ్లక ముందే వెళ్లి ఎగ్జామ్ సెంటర్ లో ఉన్న పరిస్థితులు, విద్యుత్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా క్షుణ్ణంగా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లే విద్యార్థుల కోసం ఏదైతే డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ కూడా ఏర్పాటు చేశారో మనం చూసుకోవచ్చు. ఒక ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్నాము, ఇక్కడ 2 డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా తీసుకువెళ్లకుండా అట్లీస్ట్ పాలిథిన్ కవర్లు కూడా లోపలికి అనుమతించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ నీట్ రీ ఎగ్జామ్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ మీద వస్తున్న ఈ యొక్క అభియోగాల నేపథ్యంలో కూడా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా స్థాయి అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిత్యం కూడా ఏదైతే పోలీస్ యంత్రానికి సంబంధించి జిల్లా ఎస్పీ అదేవిధంగా రెవెన్యూ యంత్రానికి సంబంధించిన జిల్లా కలెక్టర్లు కూడా చూస్తుంది. ఇప్పుడు కూడా కొంతమంది విద్యార్థులు ఇంకా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాక్సిమం 95% వరకు విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ కి చేరుకున్నారని అధికారులు చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు కూడా కొంతమంది ఏదంటే దూర ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర అనేసరికి రూరల్ కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. బస్సు సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్న పరిస్థితులు, ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినప్పుడు కూడా విద్యార్థులు రావడానికి కొంత సమయం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎగ్జామ్ సెంటర్ ఏదైతే 1:30 వరకు నిత్యం కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఏ విద్యార్థి కూడా నష్టపోకూడదు, ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలనే ఉద్దేశంతో అధికారులు కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో పాటు శ్రీకాకుళం ఆర్డీఓ మేడం గారు కూడా ఉన్నారు. మేడం గారు, ఎలా ఏర్పాట్లు లోపలికి వెళ్ళి చూశారు? ఎలా ఉంది విద్యార్థులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ ఫస్ట్ అయితే మీరు చూసిన 15 జోన్స్ పెట్టారు. లోపల ఎంట్రన్స్ లోనే మనకి బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ అనేది పెట్టారు, చెకప్ చేశారు. సో అక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ హాల్ లో కూడా చెకప్ చేశారు. స్టాక్ ను కూడా చెక్ చేసుకొచ్చాము. ఫుల్లీ లాక్ అండ్ ఎదురుగా సేఎస్ఎఫ్ పర్సన్ కూడా ఉన్నారు. సో వాటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడానికి కూడా టెంపరీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎవరైనా కోటా ఆధార్ ఏమైనా లేకపోతే కూడా హెల్ప్ చేస్తున్నారు మన కాలేజ్ వాళ్ళు. సో అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చీఫ్ రిక్వైర్మెంట్ తప్ప ఇంకెవరికి ఫోన్ అలౌడ్ లేదు. ఈవెన్ మా మ్యాజిస్ట్రేట్ కూడా ఏ అవార్డు కంప్లీట్ ప్రెసెంట్ అయితే అన్నింటి రిజిస్ట్రేషన్ కూడా మానిటరింగ్ చేసుకుంటున్నాము. ఈ క్లాస్ రూమ్ స్ట్రెంత్ బట్టి ఇంకా ఎంతమంది రావాలి బిఫోర్ 1:30 ఎవ్రీ టైం ఎంతమంది వరకు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ వచ్చినట్టేనండి రావాల్సింది. ప్రెసెంట్ ఇక్కడ అడిగితే 140 చెప్తారు. 130 లోపు మిగిలిన వాళ్ళు రావచ్చు. 1:30 అనేది డెడ్ లైన్ ఇచ్చారు. తర్వాత వచ్చిన వారి పరిస్థితి ఏంటండి? ఏంటి రూల్స్ ప్రకారం ఆల్రెడీ దీనికి సంబంధించి నిన్నే కలెక్టర్ సార్ ప్రశ్నలు కూడా రిలీజ్ చేశారు. అండ్ ప్రతి ఇచ్చారు 1:30 ఎగ్జాక్ట్ ఇస్ ద టైం యాజ్ ఫిక్స్డ్. మిగతా ఎగ్జామ్ సెంటర్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈసారి కూడా ఆర్ట్స్ కాలేజ్ కూడా కేవీ కూడా అక్కడ కూడా ఎంట్రీ లెవెల్లో స్ట్రిక్ట్ గా
అన్ని దగ్గరలో కూడా మానిటరింగ్ జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈసారి చాలా బాగా ఫిలప్ చేశారు. అండ్ బయోమెట్రిక్ కూడా రెగ్యులర్ మానిటర్ రెగ్యులర్ ఏ టెక్నికల్ మీరు మొబైల్ ఫోన్ సంబంధించి ఎవరికి అనుమతి ఇచ్చారు? అంటే ఇండివిజువల్కి సంబంధించి కాదు, లేదండి, అదే చెప్తున్నాను. చీఫ్ ఎగ్జామినర్ కి అవకాశం ఉందని అంటున్నారు. చీఫ్ సూపర్వైజర్ కి ఒక్కరికి. అది నేను ఆల్రెడీ కలెక్టర్ అదే చేయడం జరిగింది. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే ఎగ్జామ్ సెంటర్ సంబంధించిన ఇన్విజిలేటర్లకు కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లే అవకాశం లేదు. అయితే చీఫ్ సూపర్వైజర్ కు మాత్రమే ఒక మొబైల్ ఫోన్ అయితే అనుమతి ఉందని అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా నీట్ ఎగ్జామ్ సంబంధించి ఏదైతే డెడ్ లైన్ ఇచ్చారో 1:30 వరకు సంబంధించి విద్యార్థులు వచ్చిన వారిని వాళ్ళని లోపలికి పంపించే ప్రక్రియలో భాగంగా అధికారులు గేటు దగ్గర ఉండి, ఎందుకంటే టైం కూడా ఆసన్నమైంది కాబట్టి ఆ పోలీసులు కానీ ఇతర అధికారులు క్వశ్చన్ పేపర్ లీక్ అయిన నేపథ్యంలోనే కూడా మొత్తంగా దానికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా కూడా ఎంత దీనికి సంబంధించి వివాదం అయిందో తెలుసు. ఎగ్జామ్ రీకండక్ట్ చేయడానికి కూడా అదే రీజన్. ఇప్పుడు ప్రశ్నాపత్రాల లీకేజ్ కి ఏదైతే కూడా రక్షణకి సంబంధించి కూడా ఒక GPS వాహనాన్ని కూడా ఏదైతే ఆ ప్రశ్నాపత్రాలు వచ్చే ఆ వాహనాన్ని కూడా GPS ట్రాకర్ ని కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. సో అది ఎంత సురక్షితంగా కూడా పరీక్షా సెంటర్స్ కు తీసుకువస్తున్నారు. అండ్ ఇంకొకటి, అబ్జర్వర్ల ముందే ఆ పరీక్షా పత్రాలను కూడా ఓపెన్ చేయబోతున్నట్టుగా, అంటే ఎంత సమయం మొత్తంగా కూడా చాలా కట్టుదిట్టమైన ప్రత్యేకమైన రక్షణ కూడా తీసుకున్నట్టుగా ఈసారి తెలుస్తోంది. మనం చూసుకోవచ్చు. నీట్ ఎగ్జామ్ అనేసరికి ఎప్పుడు కూడా పకడ్బందీగా ఆ యొక్క వ్యవస్థ అనేది ఉంటుంది. అయితే ఈసారి మాత్రం పూర్తిగా, ఎందుకంటే అభియోగాలు వస్తున్నాయి నీట్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ వ్యవహారం కావచ్చు, రకరకాల పుకార్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా చెడ్డ పేరు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, గత కొన్ని రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న పరిణామాలు చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఈ కోక్రోచ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా భారీ ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి లోపాలు ఉన్నా సరే దానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా, ఏదైతే ఎగ్జామ్ పేపర్లు వస్తున్న వాహనాలకు కూడా GPS ట్రాక్ అయితే పెట్టడం జరిగింది. ఆ వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత ఈ పేపర్ సంబంధించి ఎవరి సమక్షంలో ఓపెన్ చేయాలి, స్పష్టమైన గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. అయితే ఎగ్జామ్ అయిన తర్వాత కూడా ఏదైతే OMR సీట్లకు సంబంధించి కూడా స్థానిక పోస్ట్ ఆఫీస్ కి తరలించి అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ తరలించేందుకు కూడా ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారు. అంటే ఎగ్జామ్ సంబంధించి నీట్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎందుకంటే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉండే ఇంత పెద్ద ఎగ్జామ్ సంబంధించి, వైద్య విద్యా అర్హత సంబంధించిన ఎగ్జామ్ సంబంధించి ఇలాంటి లోపాలు రావడం, చెడ్డ పేరు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే జిల్లాలకు సంబంధించిన జిల్లా యంత్రాంగం కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో పనిచేస్తున్నవి. ప్రతి విద్యార్థి కూడా చాలా సౌఖ్యంగా ఎగ్జామ్ రాసేందుకు వాతావరణం కూడా క్రియేట్ చేశారు. అంతేకాకుండా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి విద్యార్థులు మాత్రం లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా నీట్ రీ ఎగ్జామ్ సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా అధికార యంత్రం భారీ బందోబస్తు, అంతేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ని తూచా తప్పకుండా అన్ని క్షుణ్ణంగా పాటిస్తూ విద్యార్థులని లోపలికి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఎగ్జామ్ సెంటర్లకు 500 మీటర్లు ఎటువంటి వాహనాలు కూడా పార్కింగ్ చేయకుండా విద్యార్థులతో వచ్చే తల్లిదండ్రులకు సంబంధించి కూడా ప్రత్యేకమైన టెంట్లు వేసి అందులో వాళ్ళని కూర్చోబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నీట్ రీ ఎగ్జామ్ సంబంధించి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా భారీ కట్టుదిట్టమైన భద్రతా నేపథ్యంలో ఎగ్జామ్స్ అయితే మరి కొంతసేపట్లో ప్రారంభ కానున్న అయితే 1:30 ఏదైతే డెడ్ లైన్ ఇచ్చారో ప్రభుత్వం, ఆ డెడ్ లైన్ సంబంధించి ఇంకా అరగంట మాత్రమే బాకీ ఉంది. అరగంట టైంలో ఎవరైతే విద్యార్థులు వస్తున్నారో వాళ్ళని మాత్రమే అనుమతిస్తాము. 2:30 తర్వాత ఎవరు వచ్చినా సరే అనుమతించే ప్రసక్తే లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్పష్టమైన గైడ్లైన్స్ ను పాటించవలసిన బాధ్యత మాపై ఉందని అధికారులు కూడా చెప్తున్నారు. అధికారులు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదైతే ఎగ్జామ్ సెంటర్ మెయిన్ గేట్ దగ్గర జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ దగ్గర మాత్రం ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. Yes, thank you, Ramu. Thanks for the updates.